నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతదేశంలో ఈవీ సెగ్మెంట్లో చాలా కొత్త కంపెనీస్ వస్తున్నాయి. కాంపిటీషన్కి ఎన్నో మన భారతదేశంకి చెందిన కంపెనీలు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇది చాలా మంచి విషయము. ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అనేటివి ఎక్కువైపోతాయి. మనకు ఫ్యూచర్స్ అనేటివి చాలా కాంపిటేటివ్గా ఎక్కువ తెస్తారు. మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనకి 3-4 బ్రాండ్స్ మనకి ఎక్కువ సేల్ చేస్తుంటాయి. పెట్రోల్ వెహికల్స్లో, 2 వీలర్స్లో కానీ 4 వీలర్స్లో కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అట్లనే ఇప్పుడు మన భారతదేశానికి మహారాష్ట్రకి పూణేకి చెందిన ఒక బేగస్ అనే కంపెనీ తన రెండో వెహికల్ని బేగస్ RUV 350 అనే కొత్త వెహికల్ని జూన్ 25 నాడు లాంచ్ చేయబోతుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారము వీళ్ళ మొత్తం టోటల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా భారతదేశంలో చేయబడింది, ఇక్కడ మెటీరియల్తోనే. ఇది చూడడానికి చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఇంకా టైర్స్ కూడా దీని అలో వీల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, 14 to 14 ఇంచెస్ అని అంటున్నారు ఇంచుమించు. ఇంకా దీని డీటెయిల్ మనకు 25 తర్వాత తెలుస్తుంది. దీనికంటే ముందు ఈ బేగస్ కంపెనీ వాళ్ళు C12 అనేది ఒక వెహికల్ని లాంచ్ చేశారు. దానికి కొంచెం అప్గ్రేడేషన్లో ఉంటుందని వాళ్ళు చెప్పేదాని ప్రకారము. ఇంకా దీంట్లో మనకి TFT స్క్రీన్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది వస్తుంది, కానీ అది నాన్ టచబుల్, అంటే టచ్ స్క్రీన్ కాదు. మామూలుగా మనం బటన్స్తోనే ఎట్లయితే కొన్ని ఆపరేట్ చేస్తామో మనము వెహికల్ హ్యాండిల్ దగ్గర ఉండే బటన్స్తోనే, ఇండికేటర్స్ కానీ, అట్లనే దీనికి ఒక స్పెషలైజ్డ్ బటన్స్ అనేది ఇస్తారనమాట. దాంతో మనం ఈ స్క్రీన్ అనేది ఆపరేట్ చేయొచ్చు. స్క్రీన్ ఉంటుంది కానీ మనకి స్క్రీన్ని టచ్ చేయలేమన్నమాట, టచ్ స్క్రీన్ కాదు. ఇంకా అండర్ స్టోరేజ్ అయితే మనకి హాఫ్ హెల్మెట్ అనేది పడుతుంది, చాలా సింపుల్గా బాగుంటుంది. ఇంకా మనం ఎక్కడైతే ఫుట్ బోర్డ్ ఉంటుందో, మనం లెగ్స్ పెట్టుకుంటాం కదా, మనం ఫుడ్ పెట్టుకుంటామో దాని కింద ఛార్జింగ్ వైర్ పెట్టుకునే అవకాశం ఇచ్చే ఒక స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది కొంచెం యూనిక్గా కనిపిస్తుంది వీళ్ళు చేసేది. ఇంకా దీని టైర్ సైజ్ కానీ, దీని షాక్ అబ్జర్వర్ కానీ, ఇది చాలా సింపుల్ బైక్ అనమాట. ఎక్కువ మీకు ఏమీ అంత పెద్దగా ఏమీ టెక్నాలజీ పరంగా ఏం లేకున్నా కానీ చాలా సింపుల్గా రెగ్యులర్ యూస్కి సిటీలో చాలా మంచిగా ఉంటుంది. ఈ C12 ఏదైతే 3 వేరియంట్స్ ఇచ్చారో ఇంతకుముందు వీళ్ళ వెహికల్లో, సేమ్ అట్లనే దీంట్లో ఉంటుందని వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంటుంది. అంటే ఇది చాలా ఎఫోర్డబుల్ కాస్ట్లో ఉంటుంది. మనకు 1,10,000 నుంచి 1,35,000 దాకా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. రేంజ్ని బట్టి ఇంచుమించు రేంజ్ మనకి 110 to 130 కిలోమీటర్స్ ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకి పూర్తి వివరాలు అయితే వీళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇది మనకి పూర్తి వివరాలు అనేది వీళ్ళు లాంచ్ చేశాక మనకు తెలుస్తుంది. ఇది మనకు జూన్ 25 నాడు వీళ్ళు లాంచ్ చేశాక వెహికల్ డీటెయిల్స్ అనేది మీకు కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇంకా వీలైతే దీన్ని వాక్ అరౌండ్ వీడియో కానీ, దీని ఇంకా డీటెయిల్స్ కానీ, డెప్త్ డీటెయిల్స్ కానీ, దీని రివ్యూ కానీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను మనకు వెహికల్ దొరికితే కనుక. అయితే అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో మీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఫస్ట్ మన యూట్యూబ్లో తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో కాండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ విషయాన్ని మీకు ఎవరైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. కంపల్సరీ మీ సపోర్ట్ ఉంటే ఇటువంటిదే కాదు, 2 వీలర్స్ కాదు, 4 వీలర్స్ కాదు, కార్స్, బైక్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ని, ఆన్ డిమాండ్ ఉన్న ఐటమ్ని మేము అన్బాక్సింగ్ చేస్తాము, వాక్ అరౌండ్ వీడియోస్ ఇస్తాము, రివ్యూస్ ఇస్తాము. టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కటి మీకు నాలెడ్జ్ తీసుకొచ్చేలాగా చేస్తాము, ప్రతి ఒక్కటి మీకు తెలిసేలాగా చేస్తాము. కంపల్సరీ మీ సపోర్ట్ అనేది ఉండాలి. ధన్యవాదాలు.